ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి మనందరం కలిసి భోంచేద్దాం. పదండమ్మా. సార్, కారులో సంచి ఫోటో ఫ్రేమ్ ఉంది. తర్వాత తీసుకుందామమ్మా. ముందు పదకు భోంచేద్దాం. రండి. అదిగో వచ్చేస్తున్నాడు. నమస్తే అండి. నమస్తే రఘురామ్ గారు. నమస్తే. నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఒక్కో కన్ను గన్నులా చూస్తున్నాయి. అన్నవరం గుళ్ళో అటాక్ చేయించింది నేను కాదు తల్లి. నన్ను క్షమించండి అయ్యా. నన్ను శపిస్తే బూడిదైపోతాను. ఆ పాపంలో నాకు ఏ భాగమూ లేదు. ఇప్పుడెందుకు వచ్చావు? అది మీ కుటుంబం మీద గుడిలో అటాక్ జరిగింది కదా, మీరు క్షేమంగా ఉండాలని గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని వస్తున్నాను. అసలు గుడి మొహం ఎలా ఉంటుందో తెలుసా మీకు? సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, వెళ్ళాను. ఆ? కావాలంటే మీరు పూజారిని అడగండి. అబ్బో. ఆ. సరే, వచ్చిన పనేంటో చెప్పండి. అక్కడ ఒక మాట నా చెవిలో పడింది. అది మీ చెవున పడేసి అబద్ధమో కాదో తెలుసుకుందామని వచ్చాను. ఏంటది? అదే, మన ఆద్య మీ గురించి చెప్తూ మీరు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అంది. హ, చిన్నతనం కదా, తెలుసో తెలియకో మాట్లాడుంటుందిలే అయ్యా. మీ సపోర్ట్ నాకే ఉంటుంది కదా. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను. ఆ అమ్మాయిని ఏమీ అనకండి. మీకు రాజకీయాలంటే పడవని నాకు తెలుసు. మీ సపోర్ట్ ఉంటే నాకు చాలు. ఓటర్ మహాశయులారా, మీ ఓటు హక్కుని వినియోగించుకుని మీ భూపతి రాజును గెలిపించుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను రఘురామ్ గారు. హలో హలో భూపతిరాజు గారు, ఒక్కసారి నీ ఫేస్ కొంచెం వెనక టర్నింగించుకోండి. మీ అభిప్రాయం చెప్పి వెళ్తే సరిపోదు, మా మామయ్య నిర్ణయం కూడా వినండి. రఘురామ్ గారు, వీళ్ళందరికీ ఒకసారి చెప్పండి నాకే ఓటు వెయ్యాలి అని. మా ఆద్య నేను చెప్తేనే మీతో చెప్పింది. నేనే ఈ ఎలక్షన్లో పోటీ చేస్తానని మా ఆద్యతో చెప్పాను. అయ్యా, అంత మాట అనకండి మహాప్రభు. రాజకీయాల్లోకి దిగినా మురికాలంలోకి దిగినా ఒకటే. మీ చేతులకి మట్టి అంటకూడదు. మీరెప్పట్లాగే నా వెనక ఉండండి, అంతా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు? మిమ్మల్ని నమ్మి ఓట్లేసే పబ్లిక్ ప్రాణాలతో ఆడుకునే వారికి ఏం కాకుండా చూసుకుంటారా? నేనా? మీరు మంచి యాక్టర్ అని అర్థమవుతుందిలే. కానీ మా పెదనాన్న ముందు మీ తెలివితేటలు చూపించకండి. ఆ రోజు గుడిలో జరిగిందంతా మీకు తెలుసని మాకు తెలుసు. అమ్మా, అన్యాయమమ్మా. వాడు పరమ దుర్మార్గుడు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. అతని జోలికి వెళ్ళకండి. ఆ గుడి తలుపులు తెరిపించినందుకే రామలక్ష్మి చావు అంచుల దాకా వెళ్ళొచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. ఒక ఎమ్మెల్యే అయ్యుండి వాడు జనాలని చంపుతున్నాడని తెలిసి కూడా కాపాడుకోలేకపోతున్నావు. కాపాడే అవకాశం లేదయ్యా. అతడొక అగ్నిపర్వతం. దగ్గరికి వెళ్తే మస్ అయిపోతాం. అధికారం ఇచ్చింది కుర్చీలో కూర్చొని సౌకర్యాలన్నీ అనుభవించడానికి కాదు, ఆపద్బాంధవుడిలా అందరినీ ఆదుకోవడానికి.
అది నీ వల్ల కాదని తేలిపోయింది. ఆ కుర్చీలో నేను కూర్చుంటాను. అయ్యా హలో ఎమ్మెల్యే భూపతిరాజు గారు, వాణ్ణి ఎలా ఆపాలో, మా రామలక్ష్మిని ఎలా కాపాడుకోవాలో, ఆ గుడిని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. ఇక మీరు బయలుదేరితే మంచిది. అయ్యా 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 పదవి పోతుందంటే ప్రాణం పోతుందయ్యా. మీరు పదవిలో ఉంటే జనాల ప్రాణాలు పోతున్నాయి కదా. ధైర్యం చేసుకుని వాడి సంగతి నేను చూసుకుంటానయ్యా. మీరు ఆ విషయం మర్చిపోండి. రై, నాటకాలు ఆడుతున్నావా? నా సపోర్టుతో గెలిచి నా కుటుంబం మీదకే వస్తారా? తప్పైపోయిందయ్యా. పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఇస్తాను. కానీ అదే తప్పు మళ్ళీ చేస్తే జీవితంలో మళ్ళీ క్షమించను. పోరా. ఆ శిక్షలు ఎలా ఉంటాయో నీ ఊహ కూడా అందవు. అయ్యా 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 నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. నేను వాడి గాలి కూడా మీకు తగలకుండా నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఎలక్షన్లో పోటీ చేయకండి అయ్యా. నీకు పదవి కావాలి అంటే నీ వెనక ఉన్నవాడు నాకు కావాలి. వాణ్ణి తీసుకునిరా, అప్పుడు నేను పోటీ నుంచి వెనక్కి తగ్గుతాను. అలాగేనయ్యా, నేను అదే పనిలో ఉంటాను. ఉమ్. నువ్వు కరెక్ట్గా చెప్పావాద్యా. నీ ఊహే నిజమైంది. పదవి కోసం ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చాడు. వీడి వెనకున్నవాడెవడో తెలిస్తే రామలక్ష్మిని కాపాడుకోవడం సులువవుతుంది. త్వరగా తెలుసుకోండి. కనికరం లేకుండా మనుషుల్ని చంపుతున్నారు. మన ఇంటి మీద వాడి చూపు పడకుండా ఉంటే చాలు. అది చూడండి. అమ్మా, వాడు ఎన్ని ప్లాన్లు వేసినా మన నీడని కూడా వాడు తాకలేడు. నీకు ఆ భయమేం అక్కర్లేదు. అసలు వాడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడో ఆ కోణంలో మనం ఆలోచించాలి. అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. పప్పు చాలా బాగుంది కదా. ఈ క్యాబేజ్ ఇంకా చాలా బాగుందన్నయ్య. తిను. అస్మిత, పాము పాము. పామా? అత్తయ్య, అది కుక్కర్ విజిల్. ఈ టైంలో కుక్కర్ ఎందుకు పెట్టావు? బుస్ బుస్ పని ఎలా అరుస్తుందో చూడు. మావయ్య రాత్రి లేటుగా వస్తానన్నారు, అందుకే రైస్ పెట్టాను.